హాయ్ అండి, నేను మీ విజయ గౌడ్. ఈరోజు మనం చందమామ బిస్కెట్లు ఎలా చేయాలనో చూద్దాము. ముందుగా బేషన్లో 1/2 kg మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల వాము, కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం పిండి కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవాలి. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం పిండికి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. పిండి పట్టుకుంటే అలా ముద్దలు అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్లు అనేది అంత గుల్లగా వస్తాయి. ఇలా పిండి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. కలిపి పెట్టిన పిండి ముద్ద మీద ఒక టవల్ కానీ కర్చీఫ్ కానీ తడిపి పిండి ముద్ద మొత్తం కవర్ అయ్యే విధంగా పెట్టి అర్ధగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. అర్ధగంట తర్వాత తీసి మళ్ళొక్కసారి కలిపి మనం తీసుకున్న పిండిని 2 భాగాలు చేసి పొడిపిండి కొద్దిగా చల్లుకుంటూ మనం చపాతీ ఎలా అయితే తాల్చుకుంటామో అదే విధంగా తాల్చుకోవాలి. మరీ పలుచగా తాల్చుకోకూడదు, కొద్దిగా మందంగానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించే విధంగా తాల్చుకోండి. ఇలా తాల్చుకున్న పిండిని మనం బిస్కెట్లు చేసుకోవడం కోసం మన ఇంట్లో ఉండే వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ టానిక్ సీసా క్యాప్స్ కానీ ఉంటాయి కదా, మనకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. నేను వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను. ఆ బాటిల్ క్యాప్ పిండికి సగానికి పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా చందమామ ఆకారం వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని కాల్చుకొని ఇలాగే చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన నూనెలో మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వాటిని మనం చిల్లులు గరిటె తీసుకొని 2 వైపులా కాలే విధంగా కలుసుకోవాలి. ఇలా కాలిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం వీటిని ఇలా ఉట్టిగా అయినా తినొచ్చు, లేదా కొంచెం స్పైసీగా కావాలంటే కూడా ఇప్పుడు నేను చేసే విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన అన్నిటినీ తీసి ఒక వెడల్పాటి బేషన్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు రుచికి సరిపడా కొంచెం కారము మనం తినే వీలుని బట్టి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం బిస్కెట్లో వేసాం కాబట్టి కొద్దిగానే పట్టిద్ది. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా మసాలా గరం మసాలా మనకి ఇంట్లో ఉంటుంది కదా, మీకు అది ఆప్షనల్. ఎందుకంటే ఘాటు తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి. అంతే అండి, చందమామ బిస్కెట్లు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి.